నేరుగా కాంతిగా వచ్చాము. నేరుగా నీటి నుంచి మనము పిండముగా వచ్చాము. నామరూపాలు మనం ధరించాము. నామరూపాలు ధరించి ద్వైతములో మాయలో పుట్టాము. ఈ ఈ మలాన్ని అమల చేసుకొని విమల చేసుకొని ధ్యానము చేసుకొని యోగము చేసుకొని గురు శుశ్రూష చేసుకుని గురువు ఇచ్చిన మంత్రాన్ని పండించుకుని జీవితాన్ని పండింప చేసుకుని మళ్ళీ నీవు అదే మార్గంలో నారాయణ మార్గంలో మూలాధారం నుంచి స్వాధిష్టానం నుంచి మణిపురం నుంచి బ్రహ్మకచ్చాన్ని చేరుకోనాయన. ఈ రాకపోకలు ఈ బ్రహ్మకచ్చం నుంచి మూలాధారం నుంచి బ్రహ్మకచ్చం వరకు కూడా నారాయణీయం. సృష్టి కూడా అలా ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన పదంలో ఎంత సైన్స్ దాగి ఉంది? అవునా? ఎంత సైన్స్ ఉందమ్మా. మూలాధారంలో సాలిడ్స్ గురించి తెలుసుకుంటావు, మణిపురంలో లిక్విడ్స్ ద్రవ పదార్థాల గురించి తెలుసుకుంటావు, హృదయంలో ఆకాశం గురించి తెలుసుకుంటావు. ఇలా పంచభూతాల్ని తెలుసుకొని ఈ యొక్క నేను ఈ అనేకములో ఉన్నాను అని తెలుసుకుని విశుద్ధి చక్రం దగ్గర శుద్ధి పొంది ఆజ్ఞలో నీ స్వస్వరూపాన్ని నువ్వు చూసుకోవటం. అది అసలైన అద్దం ముందు మనని మనం చూసుకోవటం అంటే. అంతేగాని మాయలో అద్దం ముందు మనం చూసుకోవటం కాదు. అంటే అద్దం ముందు మన అందం చూసుకుంటున్నాం అని కాదు. మన పిల్లలు, మన భర్త, మన సంసారం అనే దాంట్లో మనని మనం చూడకూడదు అని. వీళ్ళందరూ కూడా ఇవాళ ఉండి రేపు పోయేవాళ్లే అనే విషయం నువ్వు తెలుసుకొని అశాశ్వతము అని తెలుసుకొని నీ ధర్మం ఏముందో ఆ ధర్మం చెయ్యి. అదే ధర్మ అర్థ కామ మోక్ష. నీ ధర్మం చెయ్యి కానీ ఏది ఆశించకు. అది అలా నువ్వు ఈ నారాయణం అనే మార్గంలో తమసోమ జ్యోతిర్గమయ్య. అప్పుడే నీకు కర్మలు నీవు ఉండవు. కర్మలు లేని వాడికి మోక్షం. కర్మ ఉంది, ఆశించావు భూమి మీద, తప్పకుండా అవి మంచి ఫలితాలైనా నువ్వే అనుభవించాలి. సుఖములు అంటే ఏంటంటే ఇవాళ ఒక మంచి పని చేశాను అంటే ఆ మంచి పనికి ఒక ఫలము, అది నువ్వే అనుభవించాలి. నీ ఫలం నువ్వే తినాలి. అది సుఖం కానీ దుఃఖం కానీ. అది చెప్తున్నారు నారాయణీయం అంటే అది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ నారాయణం అంటే ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా 9-10 దశల్లో ఈ సృష్టి వచ్చింది అని. దాన్నే దశాకృతి అంటారు. 10 దశలు. దశ అంటే 10 ఆకృతుల్లో వచ్చింది. మొదటి ఆకృతి ఏమిటి? అమ్మవారి సంకల్పం దగ్గర నుంచి మొదలు పెడితే, బిందువు నుంచి మొదలు పెడితే అవతారాల్లో కూడా నారాయణ అవతారం మొదటిది ఏంటి? మత్స్య అవతారము. అక్కడి నుంచి కదా మొదలు. అక్కడి నుంచి శ్రీకృష్ణుడి అవతారం, శ్రీరాముడి అవతారం వరకు, మనుషుల వరకు 10 దశల్లో ఈ సృష్టి జరిగింది అని. మనం ఉన్న పళంగా ఆకాశం నుంచి పడలేదు. దశల వారీగా మనం మానవులు పుట్టారు అని. మనని పుట్టించడానికి 10 దశలు కావాల్సి వచ్చింది. అంతే కదా. తల్లిదండ్రులు కూడా 9 మాసాలు మోస్తే మనం బయటకు వచ్చాం. అలానే సృష్టి కూడా అలా వచ్చింది అని. అదే దశాకృతి. ఆవిడ యొక్క సిద్ధాంతమే మనందరికీ జంతువులకు కానీ మనుషులకు కానీ. మనం కూడా మరి భార్యాభర్తలు కానీ ఎవరైనా వారు సంకల్పం చేసుకుని వాళ్ళు మళ్ళీ సేమ్ సంసారంలో ఎలా జరుగుతుందో సృష్టి కూడా అలా జరిగిందండి 10 దశల్లో. అప్పుడు కదా మనిషి అనేవాడు పుట్టాడు. అలా అమ్మవారు ముందు సంకల్పం పుట్టిన తర్వాత అక్కడి నుంచి చూసుకుంటే భూపురాది రేఖల్లో మన వరకు మనం 10వ రూపంలో వచ్చాం మనుషులుగా ఇక్కడికి. ఇన్ని దశలు అమ్మవారికి ఈ కాంతి అనేది. ఇన్ని దశలు అంటే స్టేజెస్ అంటారు. అంతే కదా. పాలు కాచటం,
ఇంత మజ్జిగ ఇంత పెరుగేస్తే అది తోడుకోవటం, పెరుగు కావటం, మళ్ళీ చిలికితే వెన్న రావటం, వెన్నని కరిగిస్తే నెయ్యి రావటం, నెయ్యిని కరిగించి దీపంగా వెలిగిస్తే జ్యోతి కావటం. ఇప్పుడు చెప్పండి, జ్యోతి ఎంతవరకు వెళ్ళింది? మళ్ళీ జ్యోతిలోకి వెళ్ళటం, మనం ఆత్మని తెలుసుకోవటం, ఆత్మ విద్య బ్రహ్మ విద్య అని. అది అంతేగాని పాలు పాలుగా మిగిలిపోకూడదు, శరీరమే నేను అంటూ బతకూడదు అని దీని యొక్క అర్థం. అర్థమైందా? నీ జీవితం జీవన జ్యోతి కావాలి, నీకే కాదు 10 మందికి. వెలుతురు చూడు, తాను కాలిపోతూ, క్యాండిల్ కూడా అంతే కదా, తాను కాలిపోతూ 10 మందికి వెలుతురు ఇస్తుంది. అటువంటి వాళ్ళకి ఈ నారాయణ అనే యొక్క మార్గము, అదే శ్రీకృష్ణుడు చెప్పింది, తమసోమ జ్యోతిర్గమయ అనే మార్గంలో వాళ్ళు అయాచితంగా అప్రయత్నంగానే వెళ్ళి అమ్మవారిలో కలిసిపోతారు. అంతే కదా. సూర్యుడు కానీ చంద్రుడు కానీ, ఏమమ్మా రేపు మీరు పొద్దున్నే పూలు పూస్తూ ఉంటాయి, మీకోసం పూచేయి అవి, మరి నువ్వు ఎందుకు తెంపుతున్నావు పూలని? అది పూసింది, కానీ నువ్వు తుంచినంత మాత్రాన అది బాధపడలేదు. అవునా? పూలు కూడా అంతే కదా. పుష్ప విలాపం జంజాల పాపయ్య శాస్త్రి గారు వినండి, అంత పూలకు కూడా ఒక మనసు, పూలకు కూడా ఒక ఫీలింగ్స్, దానికి బాధ అన్నీ ఉంటాయి నన్ను. అది అంత అందంగా అర్థం చేసుకుని జంజాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపం అని ఒకటి రాశారమ్మా. గూగుల్లో పెడితే మీకు వస్తుంది అది, ఆ మొత్తం కవిత. అలా అది ఏది ఆశించి పుష్పించింది? ఏమీ ఆశించలేదు, అంతే కదమ్మా. సూర్యుడు ఎందుకు కోసం వెలుగుతున్నాడు? అవునా? లోకాల కోసం. ఆయన తనని తాను దహించుకుంటూ లోకాలకి వెలుగునిస్తున్నాడు. ఏం ఆశించి? ఎవరు ఈ భూమి మీద మహానుభావులు ఎప్పుడు ఏది ఆశించలేదమ్మా. వాళ్ళు అందుకే వాళ్ళు గివర్స్ నాట్ టేకర్స్, ఇచ్చేవాళ్ళు కానీ పుచ్చుకునేవాళ్ళు కాదు. అది అందుకే వాళ్ళు నడిచే దేవుళ్ళు అంటారు అమ్మా. అటువంటి వాళ్ళకి పాదాలే మనకి శరణ్యం. అటువంటి పాదాలే దండం పెట్టడానికి అర్హత సంపాదించుకున్న మనుషులు వాళ్ళు. వాళ్ళ పాదాల దగ్గర మనం ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి అమ్మా. అడ్డమైన వాళ్ళందరికీ దండాలును పెట్టడం కాదు. ఈ రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళు చేస్తుంటారు చూడండి, ఇది కాదు అమ్మా. ఇవన్నీ దొంగ నమస్కారాలు పెట్టించుకునే వాడికి తెలుసు, పెట్టేవాడికి తెలుసు. నమస్కారానికి అంత విలువలు ఉంటాయమ్మా. ఎవరికి పెట్టాలి, ఎవరికి పెట్టకూడదు, అది అందరికీ కనిపించిన వాళ్ళందరికీ నమస్కారాలు పెడితే ఎలా ఏమా? అలా పెట్టకూడదు. అందుకే గురువులు, దేవుడు, ఇలా కొందరు ఉంటారు, వాళ్ళకి మనం నమస్కారం మనస్ఫూర్తిగా పెట్టడం అనేది ఆత్మ నమస్కారం సమర్పయాలి. అది స్థూలంగా చేసేది కరములతో చేసే నమస్కారం దొంగ నమస్కారం, మనసుతో చేసేది ద్వంద్వంగా ఉంటుంది. వీడికి ఏంటి నమస్కారం అని చెప్పి మళ్ళీ నమస్కారం పెడతారు. మానసికంగా ఒకటి ఉంటుంది, కారణంగా ఒకటి ఉంటుంది. ఆత్మతో పెట్టేది దేవుడికి పెడతాం, అవునా? కారణ దేహము ఆత్మ నమస్కారము ఇగో మహానుభావులకు పెడతాం. అట్లా నమస్కారాలకు కూడా ఒక అర్థం, పరమార్థం ఉంటాయి. సూర్య నమస్కారం చేయమన్నారు, అవునా? సూర్యుడి వలన నీకు నమస్కారం చేయటం వలన దానికి మళ్ళీ వేళ పాల సమయం సందర్భం ఉంటుంది. ఎందుకు చెయ్యాలి అని అడిగితే సైంటిఫిక్ గా ఆయన ముఖ్య ప్రాణ స్వరూపుడు. నీలో ముఖ్య ప్రాణం ఉంది కదా, దాన్ని శుద్ధి చేస్తాడు. నీలో శారీరకంగా స్థూల సూక్ష్మతర అనే శరీరాలకి ఏదైనా మాలిన్యాలు కానీ జబ్బులు కానీ ఉన్నవి తొలగిస్తాడు. సన్ బాత్ అని చాలా మంది చేస్తుంటారు కదమ్మా ఉదయం పూట, అవునా? బీచ్ సముద్ర ఒడ్డున పొద్దున్నే వెళ్ళి సూర్య నమస్కారాలు అలా కూర్చోవటం ఇవన్నీ చేస్తుంటారు, నమస్కారాలు చేస్తుంటారు. అందుకే ఆయన నమస్కార ప్రియుడు అంటారు. ఆయనకి నమస్కారం చేస్తే చాలు.
ఆర్ఘ్యం ఇస్తే చాలు, నీళ్లు ఇలా ధార పోస్తే చాలు, సంతోషిస్తాడు. ఓం భాస్కరాయ నమ, ఆదిత్యాయ నమ, ఇలా రసాకృతి అంటే అది. 6వ నామం ఖనోత్పన్న. ఖనోత్పన్న, నకోత్పన్నలో నా తీసేస్తే ఖనోత్పన్న అనే ఒక గుప్తనామం బయటపడింది. ఇదేంటో తెలుసుకుందాం ఏమా, తెలుసుకుందామా? బోరు కొడుతుందా? కొట్టట్లేదుగా. బోరు కొట్టినప్పుడు ఏంటంటే అమ్మవారిని తెలుసుకోండి ఏమా. నువ్వే అమ్మవి, నీ గురించే చెప్తున్నాను అని అనుకోండి. అమ్మే నేను, నేనే అమ్మ అని వినండి. అప్పుడు ఆనందం అనేది అదే వస్తుంది ఏమా. ఖనోత్పన్న అంటే ఆనంద ఘనము నుండి ఉద్భవించిన సమస్త సృష్టి అని రహస్యం. ఘన, ఆనంద ఘన, ఆవిడ సృష్టి ఎలా చేసింది? ఆనంద పారవస్యంలో చేసింది అని. అది శివ సంకల్పాన్ని సాకారం చేశాను అని ఆనంద ఘన అయింది ఆవిడ. ఏమైంది? ఆనంద ఘన అయింది. ఆనందమే ఘనీభవిస్తే చక్కెర బొమ్మలా అయిపోయింది, తీయగా అయిపోయింది అనమాట. ఆనందంతో గడ్డ కట్టుకుపోయిందని. నీరు కూడా చూడండి, ఒక టెంపరేచర్కి ఎలా గడ్డ కట్టుకుపోతుంది. నీరు అని అనంగా అప్పుడు మంచు గడ్డండి అని అంటావు. అలా ఆ తల్లి ఆనందంలో సృష్టి చేస్తున్నాననే ఆనందంలో ఘనీభవించింది, ఆనంద ఘన అయిపోయింది. అది దాన్ని ఖనోత్పన్న అంటారు. ఆ నామమే నాన్నగారికి అమ్మవారి ఇచ్చి బ్లెస్ చేసి, ఇది రహస్యం. అందుకే ఆనందగణ హరిపురాల విషయం కాదని ఆయనకి ఆ నామం. హరిపురాల విషయం అనేది కేవలం ఈ భూపురాజు రేఖల్లోనే గుర్తించబడతారమ్మా. ఆయన పైలోకాల్లో మనం ఆనంద ఘనగానే ఆయన పేరు ఉంటుంది. అది కూడా రహస్యమే. ఆయన పేరు తీసుకోవద్దు, కింద పేరు ఆనందగణ ఆయన మహా అని పెట్టుకోవాలి. అందుకే చాలా మంది మహానుభావులు పుట్టినప్పుడు పేర్లు ఉండవు. షిరిడి సాయిబాబాకు పేరు ఉందా చెప్పండి? ఆయన అసలు పేరు ఎవరికి తెలియదు. లోకులు ఎలా పిలిస్తే ఆయన అలా పలికాడు కాబట్టి అదే నామము అని చెప్పేశారు. మహావతార్ బాబాజీ, అవునా? సన్యాసంలో దీక్షల్లో దీక్షానామాలన్నీ ఇస్తారు, అవునా? కానీ ఆనందగణకి అమ్మవారు ఇచ్చింది దీక్షానామంగా. నువ్వు నా ఆనంద ఘన స్వరూపంగా అని చెప్పి అంత పని చేయించుకుంది. 1400 యంత్రాలు వేయించుకుంది. శ్రీ విద్య అంతా చెప్పించింది ఆ మహానుభావుడు. సో మిగతా అందరూ కూడా భూమి మీద ఏదో ఆశ్రమం వాళ్ళు, మఠం వాళ్ళు దీక్షానామాలు ఇస్తారు, కానీ ఆనందగాన హరిపురాల విషయం కాదు. ఆయన అలా పొందిన పేరు కాదు ఇది. బిందువు అమ్మవారు ఆయనని ఆనంద ఘన అని దీక్షానామం ఇచ్చి ఆయన శాశ్వతం చేసేసింది. అది రహస్యం. నమ్మిన వాళ్ళు నమ్మాలి, నమ్మకం ఉన్న వాళ్ళకి నమ్ముతారు. నాకు తెలుసు, అది నాకు అన్నీ తెలుసు. కానీ నేను మాట్లాడు భూమి మీద. పొద్దున కూడా చాలా మంది ఫోన్లో అడిగారు, నన్ను ప్రశ్నలు వేశారు. అమెరికన్స్, ఎన్ఆర్ఐస్, గరుడ పురాణము, యముడు గురించి ఇవన్నీ అడిగారు. ఆ లోకాలు ఉంటాయా? ఇవన్నీ ఫిక్షనా? లేకపోతే సిద్ధులు ఎంతమంది ఉన్నారు? సిద్ధార్థ్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎవరు? ఇవన్నీ ప్రశ్నలు నన్ను అడిగారు. నేను నాకు తెలిసిన నేను మీకు చెప్పను. మీకు వాళ్ళ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎందుకు? నీ గురించి నువ్వు తెలుసుకో, నీ ఆత్మ ఏంటో తెలుసుకో, అప్పుడు అందరూ నీకు అవగతం అవుతారు. అంతేగా? మూలం వదిలేసి బయట ఎందుకు ఎత్తుకుతావు అన్నారు. ఆ సిద్ధులందరూ కూడా అమ్మవారి ఆనందగణ స్వరూపాలే. ఎంతమంది అని చెప్తావు? ఎంతమందిని లెక్క పెడతావు అన్న. మాకు తెలిసింది గూగుల్లో సిద్ధాస్, తమిళ సిద్ధాస్ ఇంతమంది, తమిళ సిద్ధాసు, తెలుగు సిద్ధాసు,
హిందీ సిద్ధాలు లేరు నాయన. అందరూ సిద్ధులే. అమ్మ దయకి అనుగ్రహానికి పొందిన వాళ్ళందరూ సిద్ధులే. తలా అన్న. నీకేం సిద్ధుడు, ఏ సిద్ధుడి గురించి చెప్తున్నావు అన్న. 27 మందేనా ఆ సృష్టిలో. అమ్మ అనుగ్రహాన్ని దయని పొందిన వాళ్ళందరూ సిద్ధులేనయ్యా అన్నాడు. ఏంటి ఈ అజ్ఞానం అన్నాడు. బాగా చెప్పారు క్లాస్. ఇంగ్లీష్ లో మాట్లాడి చెప్తే కళ్ళు తెచ్చారు. ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో. అనేకం వెంటూ అనేకము అనేది మెనీనెస్. దాని వెంట పరిగిస్తే ఇంకా పెంచుతుంది మాయ. నీలో నీవుగా ఉండు, మాయంతా మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే అది తెలుసుకోరా పిచ్చివాడా. ఊరికే బయట ఏం వెతుకుతా ఉన్నా. బయట ఏముంది, ఏమీ లేదన్న. గురూజీ మీరు మీ టైమింగ్స్ చెప్పండి, మీరు ఎప్పుడు కలుస్తారు. నేను నాది ఉన్నదే నాకు 24 hours లో నేను చాలా జాగ్రత్తగా నేను టైం టేబుల్ పెట్టుకోవాలి. అవునా? 3 గంటలు నీకు ఇచ్చానంటే దగ్గర దగ్గర నేను ఒక 70-80 వేల శ్వాసలు ఉట్టిగా పోతాయి. అవునా? గురువు గారిని సేవ పక్కన పెట్టి, అమ్మవారి సేవ పక్కన పెట్టి, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పడం అంటే చాలా కష్టం కదా. నీకు తెలుసుకోవాలి అని ఉంటే నా క్లాస్లో విను. కానీ బ్యాడ్ లక్ దట్ ఐఎమ్ టేకింగ్ క్లాసెస్ ఓన్లీ ఇన్ మై మదర్ టంగ్, నాట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తా. అలా వస్తూ ఉంటాయి ఫోన్లు. అందుకే నాకు అమ్మవారు, మీరు, నా భక్తులు, మన పరంపర వాళ్ళు, నాకు వాళ్ళే జీవితం. వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళకే అన్నీ చెప్తాను నేను. బయట వాడి నువ్వు నీకెందుకు చెప్తాను. నేను ఎంతో కష్టపడి నేను తెలుసుకున్న విషయం నీకు చెప్పటానికే. అది కూడా నీ కుతూహలంతో అడిగావు, శ్రద్ధతో అడగలేదు. కుతూహలంగా నేను మాట్లాడను. సారీ. లేదా నాకేమీ తెలియదు అనుకుని మీరు ఫోన్ పెట్టేయండి. లేదు గురువు గారు కోపం వచ్చింది. నాకేం కోపం రాలేదు. నాకు తెలియదు అనుకోండి, వదిలేయండి నన్ను. నాకేం తెలియదు అని. నాకేం తెలియదు నాయన, అజ్ఞానుడిని. నాకు అమ్మ పేరు తప్ప, శ్రీమాత తప్ప నాకేం తెలియదు. నన్ను వదిలేయండి. మా నాన్న నాకు ఇచ్చిన సంపద శ్రీమాత చాలు. నాకు ఆ 3 అక్షరాలు. గురు కృపాహి కేవలం మాతృకృపాహి. ఘనోత్పన్న అంటే అర్థమైంది కదా, ఆనందగణ. ఇప్పుడు నారాయణ దశ, నారాయణ దశ కరాంగులినకోత్పన్న దాకా చెప్పాను కదా. ఇప్పుడు నారాయణ దశ అంటే ఏమిటి అనగా తురియా దశ. తురియా దశ అంటే ఓంకారం వరకు నారాయణ దశ అని. తుర్యాతీతము అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో ఓంకారము. ఓంకార నాదము నుండి ఈ స్థూల సృష్టి రావటం. అది మరి ఈ ఈ ఓంకారం ఎక్కడుంది? 3వ కన్ను దగ్గర ఉంది. అంటే అమ్మవారు భూతాకాశం సృష్టించి వదిలేసింది. ఇంకా అక్కడి నుంచి ఈ పంచభూతాలన్నీ కూడా పంచీకరణ జరిగి నీటి నుంచి ఇంకా అవన్నీ కూడా సృష్టి అంతా కూడా ఆ ప్రకారంగా సృష్టి అల్లటం, అల్లుకుపోవటం, అల్లుకుపోయినట్టు అన్నమాట. అలా జరిగింది అని. అది తుర్యాదశల వరకు నారాయణ దశ అంటారు. తుర్యాదశ. అలానే 8వ నామం నాథాకృతి. నాథాకృతి ఆమె. నాథాకృతి. దశాకృతిలా నాథాకృతి. నాదమే కృతిగా ఎలా అయింది చూద్దాం. అమ్మవారు సమస్త సృష్టిని అధిష్టాత్రి కనుక ఆమె నాథ. ఉపాస్యమైన జగన్మాత స్వరూపము నాదాకృతి. ఆమె ఉపాస్య రూపంలో ఉన్న నాదాకృతి. ఇక్కడ చెప్తాను నేను. అమ్మవారు సమస్త సృష్టికి అధిష్టాత్రి కదా. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి జన్మనిచ్చిన తల్లి, మరి ఆమె అధిష్టాత్రి కనుక మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన్ని తయారు చేశారు. సో అందరికీ ఆమె అధిష్టాత్రి. సో ఆమె నాథ, అందరికీ నాథ. నాథ, నాథ, నాథుడు, విశ్వనాథుడులనే నాథ.
నాదా తనుమనిషం. అలా నాద అది ఉపాస్యమైన జగన్మాత స్వరూపము నాదాకృతి. శ్రీచక్రమంతా నాదమయం, సర్వం నాదమయం జగత్, సర్వం శక్తిమయం జగత్. శక్తి నాదము అన్న రెండు ఒకటే. అది ఎలానో చెప్పండి స్వామి అని మీరు అడగాలి నన్ను ప్రశ్న. అడగాలమ్మా. ఏది దాచుకోవద్దు. గురువుల దగ్గర దాచుకుంటే ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో కూడా నీకు ఈ అర్థం తెలియకుండానే పోతుంది. అవునా? నేనే మీ వాడినైనప్పుడు నా దగ్గర ఎందుకు సిగ్గు? అడగాలి. ఏది పెట్టుకోకూడదు. కల్మషం లేకుండా చక్కగా అన్ని. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మా గురువు గారు ఇదే మరి. అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధస్సు, అరే వీళ్ళందరినీ జ్యోతులు చేసి పంపిరా పైకి అంటోంది. అంటే నన్ను కాదమ్మా, గురువు పరంపరని. ఎన్ని స్నానాలు చెయ్యాలి. అజ్ఞానంలో ఉన్న మలమంతా స్నానం చేయించాలి కుంకుడుకాయలతో. అవునా? అజ్ఞానం పోయి కొద్దిగా జ్ఞానం వస్తుంది. జ్ఞానంలో మళ్ళీ ద్వంద్వము, నాది నీది అనుకుంటూ తిరుగుతాం. అది తొలగించాలి. విజ్ఞానము, ప్రకృతి, నేను. అక్కడ స్వప్పర భేదాలు. అంతే కదా? ఇది పోవాలి. మేధస్సు అంటే నువ్వు పుట్టిన పుట్టుకకి ఒక అర్థం ఏమిటి అనేది తెలుసుకోవటం మేధస్సు. అదే బుద్ధి. అదే మూడవ కన్ను మానసిక స్నానము. మానస సరోవరంలో ఆఖరి స్నానం మూడో కన్ను దగ్గర. ఇప్పుడు విని జ్యోతిగా పైకి పంపిరా. ఇక శరీరం పోయింది. కింద మలములన్నీ పోయినాయి. మాయంతా పోయి నువ్వు జ్యోతిగా పైకి ఇంక వెళ్ళిపోతున్నావు అని. అట్లా ఈ అమ్మవారు నాథాకృతి అంటే ఏంటంటే అమ్మవారు సమస్త సృష్టికి అధిష్టాత్రి కనుక ఆమె నాథ, ఔపాస్యమైన జగన్మాత స్వరూపము నాథాకృతి. సో అంటే ఏంటంటే మంత్రాధీనాంతు దైవతం. అమ్మవారు విగ్రహాల్లో ఉండదు అమ్మా. అంటే విగ్రహాల్లో కన్ను కదిపిందండి, చెయ్యి ఊపిందండి అనే ఉంటాయి. అది విగ్రహంలో అణువులో కూడా అక్కడ శక్తి కదులుతోంది. అందుకే ఆ చెయ్యి అలా కదులుతోంది. ఆ చెయ్యి కూడా నాదమే. అర్థమైందా? ఈ రహస్యం ఎవరికి తెలీదు. వాళ్ళందరూ మన హిందువులో మీరు విగ్రహారాధన మూర్ఖులు, విగ్రహారాధన చేస్తారు. విగ్రహారాధన ఏం కాదు, అది అనుగ్రహం లోపల ఉంది. బయట విగ్రహంలా నీకు కనిపిస్తోంది. ఆమె కదుపుతోంది. ఇప్పుడు నువ్వు శరీరము విగ్రహము. లోపల ఎవరు కదుపుతున్నారు నిన్ను? అమ్మవారి శక్తి కదుపుతోంది. అలానే స్థూలంగా తిరుపతి వెంకటేశ్వర కానీ ఇంకేదన్నా గుళ్ళో దేవుడు కదిలాడు, కన్ను తెరిచాడు, కన్ను మూసాడు అంటే అక్కడ శక్తి ఉన్నది అని. అర్థమైందమ్మా? అది ఉపాస్యము. అది ఎలా కదిలింది? మంత్రాధీనాంతు దైవతం. మంత్రముల వలన అమ్మవారిని చూడాలి, వాసనామయంగా చూడాలి అంటే ఐం క్లీం సౌహ సౌ క్లీం ఐం నాదంతోనే నువ్వు తెలుసుకుంటావు. ఇప్పుడు ఒక శ్రావ్యమైన ఒక పాట పాడావనుకో, పాట స్థూలము. అందులో శ్రావ్యత, నాద శక్తి ఏదైతే ఉందో అది నిన్ను శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి వేత్తి రసపని అన్నారు. దాని వలన నువ్వు తల ఊపుతూ ఉంటావు, కాళ్ళు ఇలా ఇలా కొడుతూ ఉంటావు. ఏమి రాని వాడు కూడా సంగీతంలో ఈ తొడ మీద చేయి పెట్టుకుని ఇలా ఇలా కొడుతూ ఉంటాడు వాడు. సంగీత పరిజ్ఞానమే ఉండదు. ఎలా జరుగుతోంది? ఈ నాదాకృతి స్థూలాన్ని కదుపుతోంది అమ్మవారు. అదనమాట. స్థూలం అంతా కదుపుతోంది. సృష్టి అంతా కదుపుతోంది. ఆమె యొక్క నాదముతో కదుపుతోంది. అదే ముఖ్య ప్రాణం. ఆమె కదిలేంత వరకు సృష్టి కదులుతుంది. నీ జీవితం కూడా కదులుతుంది. లేదు అంటే నాదం ఆగిపోయింది అంటే స్థూలంగా ఉండిపోయి అణువులన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి. ఇదే శూన్యకము అంటారు. రెండో స్టెప్ లో శూన్యకం చేయటం అంటే ఇది క్రియాయోగం. ఇక భావాలు నిన్ను సతాయించటం ఇవన్నీ ఉండవు. ఏమీ మిగలదు. సృష్టి కూడా అలా ఉంటుంది. అందుకే సర్వం శక్తిమయం జగత్ అని మేము విగ్రహంలో చూపిస్తున్నాం. నీ కోసం చూడు ఇక్కడ అమ్మవారు ఉంది అని.
అంత మాత్రాన మేము విగ్రహ ఆరాధన చేసేవాళ్ళం మూర్ఖులు అని మమ్మల్ని తిడతావు? మేము ఎంత లోపల శ్రీ విద్య అంతా చూపిస్తున్నాం కదా. అవునా? ఆ మాటకొస్తే నువ్వు నువ్వు చెప్తున్న ఏ ఏ దేవుడైనా కూడా ఇదే. చాలా ఆ మాటకొస్తే నువ్వు కూడా మా దగ్గర నుంచి నువ్వు తీసుకున్న ఆలోచనే అది. నీ మతం. నీకంటూ సొంతంగా లేదు మతం. మాది సనాతనము. ఇక నోరు మూసుకొని కూర్చో. ఏంటి నా మతం గురించి నువ్వు మాట్లాడటానికి అర్హతే లేదు. నేను సనాతన ధర్మం చెప్తాను. నా సనాతన ధర్మం నుంచి నీ మతాలు వచ్చాయి, నువ్వు వచ్చావు. చాలా ఇప్పుడు చెప్తుందంతా అదే. నీ సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. అవునా? ఇంకా మేము అంత డెవలప్ కాలేదు అని తల దించుకొని ఉంటుంది ఈ శ్రీ విద్య దగ్గర సైంటిస్టులందరూ. తల దించుకొని పెడుతుంది అమ్మవారు. ఏం తెలుసు నీకు? సూర్యుడి దాకా సూర్యుడి దగ్గరికి వెళ్ళు. మరి మేము వెళ్తున్నాం. మనిషి పోయిన తర్వాత రుద్రలోక, వసులోక, ఆదిత్య లోకాల నుంచి అక్కడి నుంచి అమ్మవారి లోకాల్లోకి వెళ్ళిపోతుంది ఆత్మ. అదే సనాతన ధర్మం. నువ్వెప్పుడు వెళ్ళాలి? మనిషి ఎప్పుడు పోవాలి? ఏమిటి సైన్స్? అదే కాంతిమయం చేయటం అన్నమాట. ఆత్మని తీసుకెళ్ళి అటు పంపించాలి. కేవలం ఆత్మకే ఉంటుంది. ఈ చైతన్యమే అమ్మవారు. ఈ నాదమే అమ్మవారు. నాదాకృతి శరీరంలోనూ ఉంటుంది, సూర్యుడిలోనూ ఉంటుంది, తనలో తానుగా కూడా ఉంటుంది. ఇంకా పైన ప్రచండ సూర్యుడు బిందువులు. అది చెప్తున్నాడు. మరి హిందువు అనే ఒక మతం కాదది. అది సనాతన ధర్మం. అది ఆర్యులు అంటే ఆర్య అంటే అయ్యవార్లు. ఇక్కడి నుంచి అందరూ కూడా ప్రపంచమంతా కూడా విస్తరణ చెందారమ్మా. ఒకప్పుడు జంబూదీపే భరతవర్షే భరతఖండే అని అంటారే సంకల్పంలో. ఇప్పుడు కూడా తవ్వకాల్లో కూడా అమెరికా గాని ఇంకెక్కడైనా గాని 4 కాంటినెంట్స్ లో మన విగ్రహాలు, మన బంగారాలు ఇవే బయటపడుతున్నాయి. శివలింగాలు. అర్థమైందా? మక్కాలో గాని ఇంకెక్కడైనా గాని అన్ని శివలింగాలే ఉన్నాయి. అన్ని తాళాలు వేసుకుని పెట్టారు. ఒకప్పుడు ఇగో ఈ సనాతన ధర్మమే ఉండేది. మన వాళ్ళే అటు వెళ్ళి సెటిల్ అయ్యారు. దే ఆర్ సెటిలర్స్. అమెరికా వాడేం పెద్దవాడు ఆకాశం నుంచి పడలేదు. మన వాళ్ళే అక్కడికి వెళ్ళారు. ఆ వాతావరణానికి వారి యొక్క శరీరం అలా మారిపోయింది. అంతేగా? ఎండలో మనం తిరిగామంటే నల్లగా అయిపోతాం. అలా వాళ్ళ చలి ప్రదేశాల్లో ఉండి ఎర్రగా అయిపోయారు. అవునా? వాతావరణాన్ని బట్టి నీ ఆకృతి అమ్మా. కలర్, సెక్స్, క్రీడ్ ఇవన్నీ వస్తాయి. సో ఒకప్పుడు ఆరిజిన్ ఆఫ్ ది హ్యూమన్ స్పీషీస్ అనేది మనుషులు పుట్టింది కూడా ఇక్కడి నుంచి పుట్టి 4 దిశలా వాళ్ళు వెళ్ళి సెటిలర్స్ అయ్యారు. వాళ్ళే ఆర్యులు. ఇవన్నీ రహస్యాలు. గూగుల్ సెర్చ్ చేయండి. నేను చెప్పినవన్నీ ఉంటాయి. మాయన్ కల్చర్, మాయన్ సివిలైజేషన్ అని ఒకటి చదవండి. మాయన్. అమెరికాలో కూడా శ్రీచక్రం ఉంది. చాలా. ఆఫ్ఘనిస్తాన్ గాంధారీ దేశం. గాంధారి లేదు, ఆమె అక్కడి నుంచి వచ్చింది. ఇంకా ముందు అమెరికా ఏమిటి పాతాళ లోకాలు. అక్కడ ఎవరు వెళ్ళారు తెలుసా? మన ఋషులు. అవన్నీ చెప్తే ఆశ్చర్యపోతారు. అక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయి, మన వాళ్ళు కట్టినవి, పురాతనవి ప్రదేశాలు, టెంపుల్స్ అన్ని చెప్తాను. మనం ఇంత గొప్ప సనాతన ధర్మానికి మనం చెంది ఉండి మన గురించి మనం చెప్పుకోవటానికి నామూషిగా ఉంటుంది. ఆ వెస్టర్న్ వాడు మాట్లాడే మాటలు చిలక పలుకులకి ఏదో మురిసిపోతాం. మనం కూడా వాడిలా బతకాలి అని చెప్పి అనుకరిస్తాం. నువ్వేమో ఆకాశంలో ఉండేవాడివి, వాడు భూమి మీద ఉండేవాడు. నువ్వు ఆకాశాన్ని నుంచి కింద పడిపోవటం ఎందుకు? నువ్వే వీడిని ఆకాశానికి ఎత్తుకి పెంచు. నువ్వెందుకు కింద పడిపోవటం? అవునా? అది నేను ఇంకా చాలా చెప్తాను. అందుకే నేను మౌనంగా ఉన్నానంటే తెలియదని కాదు. హాస్టల్కే వెళ్ళి చూసి పూజ చేసుకొని వచ్చేవాడిని నేను. ఆ మాటకు వస్తే వీళ్ళ బొంద వీళ్ళకేం తెలుసు? అమెరికా నీకు వీసాలు, పాస్పోర్ట్లు ఇవన్నీ ఉంటాయి. నాకేం అవసరం లేదు. పక్షులకి ఏమున్నాయమ్మా? అలా పక్షిగా వెళ్ళిపోతా తెలుసా? పక్షులు రావట్లే.
అమెరికన్ పక్షులన్నీ ఇక్కడ కనిపిస్తాయి కొల్లేరు సరస్సుల్లో. అవునా? అక్కడ చలికి తట్టుకోలేక ఇక్కడికి వస్తాయి. అలా అన్నమాట. ఈ యాస్ట్రల్ ట్రావెలింగ్ అంటే అలా వెళ్తారు వాళ్ళు. అది కూడా ఏంటంటే ఏదైనా పర్పస్ ఉంటే వెళ్తారు. అలా శరీరం నుంచి ఆత్మను బయటికి తీస్తాం. గురువులు పిలిస్తే ఎందుకు పిలిచారు? వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు నిక్షిప్తం చేసి వాళ్ళు అనుకున్నది మళ్ళీ పంపించేస్తారు ఆశీర్వదించి. అదేంటో మాకు తెలియదు. అర్థమైందా? మాకు తెలియదు. ఆయన్ని చూస్తుంటాం గానీ, ఆయన కూడా మౌనంలో ఉంటారు. వాళ్ళేంటంటే వాళ్ళు చెప్పదలుచుకుంది మౌనంలో నీ నీ హృదయంలో వాళ్ళు నీ ఆత్మలో నిక్షిప్తం చేసేస్తారు. ఆశీర్వదిస్తారు. అంటే ఇంకా అందరూ డిస్పర్స్. అవన్నీ మళ్ళీ ఆకాశాల్లో శరీరంలోకొచ్చేస్తాయి. ఇవన్నీ ఆస్ట్రల్ ట్రావెల్ తురియా దశలో జరిగాయి. చాలా ఇవన్నీ యథార్థాలు. మీకు కొత్తగా ఉంటుంది మేం చెప్తే. మాకేం కొత్త, రోజు అన్నం తినేవాడికి కొత్త ఏముంది? అవునా? అలా ఉంటుంది మాకు. ఏముందమ్మా కొత్త? అవునా? ఒకప్పుడు రేడియోనే విన్నాం. టీవీ వస్తుందని అనుకున్నామా? అవునా? సినిమా చూసి భయపడ్డాం. తెర మీద దయ్యాలని చెప్పి పారిపోయారట. కొత్తగా ఒకసారి సినిమా తెర మీద వేస్తే ఆ రోజుల్లో 1936లో. దయ్యాలు బాబోయ్! బాబోయ్! అరుపులు, కేకలు, పెడబొబ్బలు. తర్వాత అదే మనకి అలవాటై సినిమా లేకుండా జీవితమే లేకుండా పోయింది. మరి మీకు అవన్నీ ఎలానో మాకు ఇవి మరి ఒక స్థితికి ఎదిగిన వాళ్ళకి ఇవన్నీ అలా ఉంటాయి. ఇప్పుడు మీకు సెల్ ఎలా? అవునా? కొత్తలో అందరికీ దగ్గర సెల్లు లేదు కదమ్మా! సెల్లు ఎలాన్నా కొనుక్కోవాలి. వాడు పెద్ద పోజు కొడుతున్నాడు. సెల్లు కొనుక్కొని మనమెందుకు కొనుక్కోవద్దు? అనే పోటీ పడి, అవునా? అలా సొంతం చేసుకున్నాం. సో, కొత్త అనేది, పాత అనేది ఏమీ లేదు. యోగులకు గాని, మహానుభావులకి. వాళ్ళు లోక కళ్యాణంగా ఆది శంకరాచార్యులు వారు 4 దిక్కుల్లో మఠాలు ఆయన తన మఠం శంకర మఠాలు పెట్టటానికి ఆస్ట్రల్ ట్రావెలే చేశాడు. ఏ ఫ్లైట్ టికెట్లు తీసుకోలేదు. మరి అంతంత ప్రయాణాలు ఎలా చేయగలిగాడు? ఆలోచన చెయ్యాలి గదమ్మా! ఇవన్నీ వాస్తవాలు నమ్మాలి. సో, నాదాకృతి అంటే అది.